దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను. మన ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఈ గురువారం మహాలయ పక్షాలలోనే ఉన్నాం మనము. అయితే భరణీ శ్రార్థానికి పెద్ద పీట వేసింది శాస్త్రం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ గురువారం భరణీ శ్రార్థాన్ని ఎలా వినియోగించుకోవచ్చు, ఎందుకు ఇంత వైశిష్ట్యం ఒకసారి మీకు తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనకేంటంటే మన జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు, మళ్ళీ ఒక మంచి టర్నింగ్ పాయింట్స్ అన్నీ వస్తుంటాయి చూసారా. ఇవి ఎందుకు జరుగుతాయి? ఇట్స్ వెరీ క్లియర్. మన పూర్వజన్మ కర్మ ఒకటి, మనకి మన సంబంధం లేకుండానే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మన మీద అటాక్ చేయడం వల్ల జరుగుతూ ఉంటాయి. రెండు కారణాలు ప్రధానంగా. అది వాళ్ళకు ఉన్నటువంటి మహాదశ అంతర్దశల వల్ల కొన్నిసార్లు వస్తే, కొన్నిసార్లు వాళ్ళ జన్మజాతకంలో సన్ అండ్ మూన్ స్ట్రాంగ్గా లేకపోవడం, మహాదశ నాదులు స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల వీళ్ళ మీద ఎవరో ఏదో ప్రయోగం చేయక్కర్లేదు, ఏదో వెళ్తున్న నిమ్మకాయం తొక్కడము, వాళ్ళతో ఇలా అనడము చేయడం వల్ల అలాగా వస్తుంది ఒక్కోసారి. లేకపోతే పిశాచాలు తిరుగుతుంటాయి మన కంటికి కనబడకుండానే. కొన్ని పిశాచాలు, దేవతలు మన చుట్టూ తిరుగుతుంటారు కాబట్టి అదొక లోకం మన కంటికి కనబడదు. అలా ఉన్నప్పుడు మనం చేసే నిత్య పూజ, నిత్య ఆరాధన ఏవైతే ఉంటాయో మనకు ప్రొటెక్షన్గా నిలబడుతుంది. మీరు ఏ దేవతని, ఏ స్వరూపంలో ఉన్న పరమాత్మని మీరు ధ్యానించినా కూడా. అయితే ఇక్కడ రెండు రకాలు ఉండాలి ఎప్పుడు, మనిషి కానీ ఎనర్జీస్ కానీ. నెగటివ్, పాజిటివ్ ఉంటుంది పవర్లో. మనలో కూడా ఏమంటాం, చాలా మంచి చోట ఎలా బతుకుతాడు అంటాం. మరి ఎక్కువ పోరాడేది ఉన్నా సరే అమ్మో అంత గయ్యాలుగా ఉండకూడదు. కానీ రెండు ఉండాలి మనిషిలో. అంటే మంచి చేసినప్పుడు మంచి చేయగలగాలి, ఇబ్బంది వస్తున్నప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండాలి. అలాగే సృష్టిలో భగవంతుడు ఏం చేశారంటే నెగటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ సృష్టిస్తూ మనకి ఈ పితృదేవతలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా క్రియేట్ చేశాడు భగవంతుడు. అదేంటంటే మనలో ఏదైతే నెగటివ్ మనకి ఏదైనా ఉంటే అది తీసేసేటువంటి శక్తి పితృదేవతలకి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. అదేమిటి, రుణం తీర్చుకోవాలి ఈ కాన్సెప్టే చెప్తారు కానీ తీర్చుకోవాలి. ఎందుకు తీర్చుకోవాలి? వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి రుణం తీర్చుకోవాలి. నిత్య అయితే అది నిరంతరమైనటువంటి ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ, కాపాడుతారు కాబట్టి. అయితే అందులో మహాలయ పక్షాల్లో రెండు నక్షత్రాలు ప్రత్యేకంగా చెప్పారు. మీరు అన్నట్టుగా భరణి ఒకటి, మఖా ఒకటి. మఖా కూడానా? భరణి నక్షత్రానికి అధిదేవత, అధిష్టాన దేవతలు మనకి యముడైతే, మఖా నక్షత్రానికి డైరెక్ట్ గా పితృదేవతలే. నేను యాక్చువల్ మఖా నక్షత్రం అనుకున్నా, అంతట్లో మీరు లక్కీగా చాలా మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే రెండు అవకాశాలు వచ్చాయి. సో భరణి నక్షత్రం వస్తుంది, మఖా నక్షత్రం ఉంటుంది. సో ఈ రెండు రోజులు అంటే ఈ రెండు నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎవరైతే పితృదేవతలు, అంటే మిగతా రోజులు మహాలయ పక్షాల్లో చేయొద్దని కాదు నా ఉద్దేశం, కొంపతీసి అలా కూడా అర్థం చేసుకుంటారు, చేయొద్దని కాదు. ఇంకా భక్తి శ్రద్ధలతో చేస్తే భరణీ నక్షత్రంలో చేసేటువంటి ఫలితం ఏమిటి అంటే యమ బాధలు తగ్గుతాయి, అపమృత్యు దోషం నుంచి బయటపడతాడు మనిషి. ఎలా చేయాలి దీని ప్రాసెస్? ఉదయం నిద్ర లేచి చక్కగా ఫస్ట్ మీరు ఇంట్లో మీకు గాయత్రి అలవాటు ఉంటే గాయత్రి నిత్య పూజ చేసేసుకున్న తర్వాత 11 నుంచి 12 గంటల ప్రాంతం లేదా 10:30 టైంలో కూడా ఇవ్వచ్చు, వెళ్ళి దానం ఇచ్చి శ్రద్ధగా చేయాలని చెప్తుంది శాస్త్రం. సరే ఏదో చెప్పారు, ఏదో మా ఆవిడ గొడవ పెట్టేస్తుంది, లేకపోతే ఏంట్రా బాబు ఇప్పుడు చేయకపోతే ఏదో నష్టం వస్తుందేమో, చేస్తే ఓ పని అయిపోతుంది కదా, ఇలా మూడుతో అసలు చేయకండి. అలా చేస్తే చేసిన దానికంటే ఇంకా నష్టమే వస్తుంది అక్కడ. ఎందుకంటే శ్రార్థానికి శ్రద్ధ అవసరం, చాలా శ్రద్ధ. అందుకే దాని పేరే శ్రార్థం. ఇప్పుడు మనం ఒక గెస్ట్ ని పిలవకపోయినా పర్లేదండి, పిలిచి అవమానించకూడదు. అది ఇంకా ఇంకో శత్రుత్వాన్ని తెచ్చుకుంటావు. అలాగే మనం పూజ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఖచ్చితంగా చేయాలి. ఇలా అని శత్రువు వస్తుంది కదా అని చేయడం మానేయడం కాదు అక్కడ. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయని చేయకుండా మానేస్తే నీ బాడీ ఫిట్నెస్ ఉండదు, అంతే కదా. కాబట్టి ఏంటంటే నేననేది శ్రద్ధగా మీరు గనక భరణీ నక్షత్రం నాడు చేశారు, గురువారం నాడు చేశారు అంటే అపమృత్యు దోషము అంటారు. అంటే మన జన్మజాతకంలో మనకు ఆయుష్ ఉదాహరణకి ఒక 100 సంవత్సరాలు బ్రతకాలని ఉందనుకో, 120 సంవత్సరాలు యాక్చువల్లీ కలియుగంలో బ్రతకాలనుంటే మనకి ప్రతి జీవుడికి కూడా ఒక 3 సార్లు గండయోగాలు ఉంటే 3 సార్లు నుంచి 5 సార్లు వస్తుంది. గండయోగం లేకపోతే ఏమీ రాదు అసలు. అంటే అష్టమాధిపతి, 3వ అధిపతి ఈ కాంబినేషన్ లో గండయోగం ఏర్పడుతుంది. ఎట్లా సార్ కాంబినేషన్ ఎట్లా? అంటే అష్టమాధిపతి
ఎవరు ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో ఇచ్చాడో, మూడో అధిపతి ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో ఇచ్చాడో దానికి వెళ్ళి లగ్నాధిపతి కనుక కనెక్ట్ అయితే, అంటే అష్టమాధిపతి మూడో అధిపతి లగ్నాధిపతికి కనెక్ట్ అయ్యి అక్కడ గోచారంలో కనుక శని కానీ రాహు కానీ అక్కడ కనెక్ట్ అయినప్పుడు, లేదా మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు ఆ టైంలో, అందుకే చూడండి కొంతమంది ఎంతో బాగా వెలిగాడు టప్పని పడిపోయాడంట. అంటే ఫేమ్ పడిపోవడం కూడా గండం కింద కన్సిడర్ చేస్తున్నా. మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ లక్ ఆయుష్ బాగుంటే ఫేమ్ మాత్రం పడిపోతుంది, వాడు బతికే ఉంటాడు. ఇప్పుడు బతికే ఉన్న ఫేమ్ పడిపోతే చచ్చిపోయినట్టే కదా మనిషి. ఎగ్జాక్ట్లీ వాడు బతకలేడు, ఇంకా బతకలేనంత కష్టం వచ్చేసింది వాడికి. ఇచ్చి ఏంటి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది అంటే మనిషి చనిపోయేంత స్థితి, లేదా చనిపోవడం. ఆయుష్ గట్టిగా ఉంది, ఇలా అయిపోతుంది. ఆయుష్ గట్టిగా లేదు, మనిషి లేచిపోతాడు. అసలు అర్థం కాదు, ఏంటి మా బాగానే ఉన్నాడు కదా, నిన్న నైటేనండి అద్భుతంగా తిరిగాడు, మనం అక్కడికి వెళ్దామన్నాడు, ఇది అన్నాడు, ఇంత ఆరోగ్యం ఉన్నాడు, ఎలా చచ్చిపోయాడు అంటే బికాజ్ ఆఫ్ గోచార గ్రహాలు, అలాగే ఆ జాతకుడికి ఉండే యోగము ఆ రకంగా కనెక్ట్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఆయుష్ కారకుడు సూర్యుడు అని చెప్తారు కదా సార్. కాదు, ఆరోగ్యానికి కారకుడు ఆయుష్ కారకుడు శని కుజుడు ఇద్దరు. శనేమో ఆయుష్ కారకుడు, కుజుడేమో న్యాచురల్ అవుతాడు. మరి అప్పుడు శని తోటే రిలేట్ చేస్తూ చెప్పండి సార్. శని ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పండి. మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శని ఎప్పుడు కూడా ఎవరి జన్మ జాతకంలో అయినా వాళ్ళ కొద్దో గొప్ప దీర్ఘాయుద్ధాయం ఉండాలంటే ఫస్ట్ మనకి సూత్రాల్లో 8th house శని ఈజ్ దీర్ఘాయుద్ధాయం. అది పాపగ్రహాలతో పాపకత్తిలో ఉండకూడదు. ఆయనే పాపగ్రహం కదా సార్? కాదు కదా, చెప్తా. ఆయనే పాపగ్రహాన్ని కాదనట్లేదు, కానీ ఒక్కొక్క గ్రహానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆయుష్ కారకుడు అష్టమంలో ఉండాలి. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు 12లో ఉంటే బాగా యోగం, 11లో ఉండకూడదు శుక్రుడు. ఇప్పుడు శయాసౌఖ్యానికి కారకుడు, శయాసౌఖ్యం ఎక్కడ నుంచి వస్తుంది, 12లో వస్తుంది. శుక్రుడు శయాసౌఖ్యానికి ఆయన అక్కడ ఉంటే సరిపోతుంది. 12th లోనే ఉండాలి. అదేంటండి ఏ స్థానం కదండి, ఇంకా లగ్జరీస్ ఉండవు అనుకోకూడదు. సుఖపడేదే వేయిస్తాను కదా, నువ్వు చక్కగా నిద్రపోతావు, నీకు మంచి బెడ్ కంఫర్ట్ ఉంది, భార్యతో మంచి సెక్సువల్ రిలేషన్స్ బాగున్నాయి, నువ్వు చక్కగా చేస్తున్నావు అంటే 11th house లో ఉంటే పనికి రాదు, దానికి వేస్తాను, 12కి వేస్తాను 11th అనేది. కాబట్టి అది పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మీరు చూడొచ్చు, కావాలంటే నేను ఒక 5,000 జాతకాల పైనే నేను రీసెర్చ్ చేసి చెప్తున్నా. రీసెర్చ్ జాతకాలు చూసినవి కాదు, రీసెర్చ్ చేసి చెప్తున్నా. 11th house శుక్రుడు ఆల్వేస్ బ్యాడ్. అది ముఖ్యంగా వివాహ జీవితం మీద పడుతుంది, వేరే విషయాల్లో కాదు. వేరే విషయాలు 11 కదండి అంటే కాదు, అది వేరే 11లో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్స్ వేరే ఇస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే ఈ అష్టమంలో శని ఉన్న, అష్టమాధిపతి బలంగా ఉన్నా, అష్టమాధిపతి పాడవకుండా మంచి శుభగ్రహాలతో ఉన్నా, చర అధిపతి అష్టమాధిపతి చరమై ఇంకొక చర్రాసుల్లో ఉన్నా, ఇవన్నీ కూడా చరము అంటే దీర్ఘాయుద్ధాయం వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆయుష్ని పెంచుతుంది. అయితే ఆయుష్ని పెంచుకునేటువంటి దాంట్లో మనకి యోగ సూత్రాలు కొన్ని చెప్పారు. ప్రాణాయామం చేయడము, అలాగే కొన్ని ఆహారపు అలవాట్లు బాగా చేయడము. మీరు ఇందాక అన్నారు రవి కూడా ఆయుష్ అంటారు, రవి కాదు అక్కడ. రవి ఏం చేస్తాడంటే, రవి పర్టికులర్ గా ఆయుష్ని పెంచడానికి తోడ్పడతాడు. అలా ఆరోగ్యం బాగుంటే ఆయుష్ పెరుగుతుంది కదా. సో ఎవరికైనా ఇప్పుడు శని బాలేడు అంటే ఆయుష్ క్షీణం ఉందన్నప్పుడు సూర్యుని చేసుకోవాలి. అప్పుడు శని ఇచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీస్ ని మీకు తట్టుకునేటువంటి శక్తి సన్ ఇస్తాడు. ఇప్పుడు ఎలాంటి బాగా జలుబు చేసింది ఏం చేస్తాం, మిరియాల పాలు తాగుతాం. మిరియం ఏంటి, ఘాటు, అంటే ఈ కోల్డ్నెస్ ని ఘాటు కంట్రోల్ చేస్తుంది, అలా అనమాట. అలా మీకు ఇది. ఇంకోటి మఖా నక్షత్రం కూడా చెప్పాను చూసాను. పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఇచ్చేటువంటి నక్షత్రం మఖా నక్షత్రం. అందుకే అది సింహరాశిలో ఉంటుంది. అందుకే ఎవరి జన్మజాత చక్రంలో అయినా సూర్యుడు యొక్క రాశి అయిన సింహరాశిలో పాపగ్రహాలు ఉంటే పితృదోషం అంటాం, శని రాహులు ఉంటే పితృదోషం అంటాం. ఎవరి జన్మజాతకంలో అయినా ఉదాహరణకి పంచమం అయిందంటే మేషలగ్నం అయింది అనుకోండి, మేషలగ్నంలో పంచమంలో శని రాహులు ఉన్నారు, 99% ఆఫ్ కేసెస్ అబార్షన్స్ అవుతాయి, మిస్క్యారేజ్ అవుతాయి. ఎందుకంటే అసలు మనకి కాన్సెప్ట్ ఏంటి, పితృదేవతల అనుగ్రహంతో పుట్టరు. మరి మీకు సందేహం కలగవచ్చు, మరి విదేశాల్లో ఎవరు ఈ పితృతర్పణాలు వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారుగా అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే దీనికి కూడా సమాధానం చెప్పింది. వాడు ధర్మాలు కొన్ని పాటిస్తున్నాడయా, ధర్మం వల్ల కూడా పుడతారు. ఏమిటి వాళ్ళు పాటించే ధర్మం? ఇప్పుడు వాడు చేసే పని వాడు సక్రమంగా చేసాడు అనుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. వాడు చేసేది ఏదో ఒక ధర్మం ఉంటుందిగా, ఎవరికో ఫుడ్ పెట్టడమో, ఏ కాకో ఏ పక్షికో ఏదో ఫుడ్ వేయడమో, కుక్కను పెంచుకొని కుక్కకి ఏదో వేయడమో చేస్తుంటారు, అది కూడా ఒక ధర్మమే. అందుకే అమ్మవారిని ధర్మాధ్యక్ష అంటే ధర్మానికి అధ్యక్షురాలు. ధర్మానికి అధ్యక్షురాలు కాబట్టి ధర్మం పాటించేవాడిని కూడా రక్షిస్తుంది అమ్మవారు. ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అంటాం. అంటే ధర్మము కూడా చాలా ముఖ్యము. ఇది మనం అందుకే మన వాళ్ళు ధర్మ అర్థ కామ్య మోక్షాలు అన్నారు. ధర్మాన్ని ముందు పెట్టారు.
మోక్షానికి కూడా ముందు పెట్టలేదు, అవును. కామ్యాన్ని కూడా ముందు పెట్టలేదు, ధర్మాన్ని ముందు పెట్టారు. Right, sir. అంటే నువ్వేం చేసినా ధర్మంతో ముడిపెట్టి చెయ్యి. Right. అందుకని వాళ్ళు చేసే ధర్మాల వల్ల కొంత వాళ్ళకి పిల్లలు కలగడం అనేది జరుగుతుంది. పిల్లలు కానీ వాళ్ళ జీవితం వెళ్ళడం కానీ వాళ్ళ పూర్వ జన్మలో చేసిన కర్మ కానీ వాడు పూర్వజన్మలో చక్కగా పిల్లల్ని చూసుకోండి, ఆ కర్మ కూడా వస్తుందిగా, అలా వస్తూ ఉంటుంది. రైట్. మరి భరణి శ్రార్థం రోజు గానీ మఖా శ్రార్థం రోజు గానీ ఏం చేయమంటారు సార్ పితృదోషాన్ని కోసం? అలాగే ఇప్పుడు ఒకటేనండి, ఎప్పుడైనా సరే శ్రాద్ధము, భరణి శ్రాద్ధం కావచ్చు, మఖా నక్షత్రంలో కావచ్చు, చక్కగా ఉదయం పూట మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ ముగించేసుకొని పొద్దున్నే ముగించేసుకున్న తర్వాత 11 నుంచి 12:30 ప్రాంతం మధ్యలో మీరు చక్కగా ఎవరికైనా సరే ఫుడ్ పెట్టచ్చు, పిలిపించి ఇంటికి బ్రాహ్మణులు పిలిపించి ఫుడ్ పెట్టచ్చు, తర్పణాలు వదలాలి. అలాగే పిండ ప్రధానాలు ఏవైనా మీరు పితృదేవతల కోసం చేయాలి చేయొచ్చు. ఇక్కడ కాదు నేను ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చేస్తాను, చక్కగా కాశీ లాంటి గయా లాంటి వాటి ప్రదేశాలకు వెళ్ళి చేస్తాను అంటే కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు. గయకి వెళ్తేనట మనకి లింగ పురాణంలో చెప్తారు, లింగ పురాణంలోని మరియు గరుడ పురాణంలో కూడా చెప్తారు ఈ విషయాన్ని. గయకు గనక వెళ్తే పితృదేవతలు కోలాహలం చేస్తారట. అబ్బా మనవాడు వెళ్ళాడు, అదేదో ఎలా అంటే మనం క్రికెట్ చూస్తున్నప్పుడు మనవాడు 6 కొట్టాడు, అదే 6 కొట్టాడు, అందరూ ఎలా చీర్స్ చేసుకుంటారు, అలాగా ఫుల్ హ్యాపీ అయిపోతారు, ఫుల్ హ్యాపీ అవుతారట. అరే మనవాడు వెళ్ళాడు అంటే వాళ్ళకి ఆ శక్తిని ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి ఏదైనా ఒక ఐటమ్ ఇంట్లో ఉంది, లేకపోతే ఒక ఎవరో మన పిల్లవాడే ఉన్నాడు, వాడికి బాగా ఆడడానికి వాడు ఇదవడానికి మనం కొన్ని ఇస్తూ ఉంటాం మంచి ఫుడ్. అలా పితృదేవతలకి మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. యాక్చువల్గా వాళ్ళు సంతోషిస్తే మనకు అనుగ్రహం, వాళ్ళు సంతోషించకపోతే మనకు అనుగ్రహం లేదంతే. అయితే ఇది కొంతమంది అడగచ్చు, బ్రాహ్మణులకే చేయాలా, అనార్థులకి అంటే యాచకులకి వీళ్ళకి కూడా ఇస్తే కూడా తత్ఫలితం ఉంటుందా అని అడుగుతారు. ఎందుకు బ్రాహ్మణులకే చేయాలి అంటారంటే చెప్తాను వినండి. ఫస్ట్ వాళ్ళు ఒక దేవతా సంబంధించిన దాన్ని రెగ్యులర్గా పాటించేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఈ పురోహితులు వీళ్ళు ఉంటారు. అంటే గాయత్రి చేయడం అనుకోండి, నిత్య దేవతారాధన, టెంపుల్లో రోజు అష్టోత్తరం చదువుకుంటారు, గర్భగుడిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు దానం చాలా మంది అంటుంటారు, ఎవరి దానం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే ఒకటే చెప్తాను, వాళ్ళు దాన్ని మళ్ళీ మీ యొక్క నెగటివ్ ఎనర్జీని వాళ్ళు తీసుకొని గాయత్రి చేసుకొని వాళ్ళు దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి. అది గాయత్రి చేసే వాళ్ళకు ఉంటుంది. లేదంటే నేను రోజు గాయత్రి చేస్తాను నాకు ఇవ్వండి ఎవరైనా అడిగితే ఇచ్చేసేయండి, అలా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు 2 కాన్సెప్ట్స్ అండి. ఒకటి మనకు చూడండి బాడీలో ఏదో అయింది, డాక్టర్ గారు ఏం చేస్తారు, నీకు శక్తి రావడానికి ఒక టాబ్లెట్, ఇన్ఫెక్షన్ పోవడానికి ఒక టాబ్లెట్ అంటాడు. అలాగే ఇది నువ్వు దోషాన్ని తొలగించుకోవడానికి సంకల్పంతో ఇస్తున్నావు, పుణ్యాన్ని పెంచుకోవడానికి యాచకులకి ఇస్తున్నావు. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ఏదో మీ బ్రాహ్మణులందరూ కలిపి ఇదో సిస్టమ్ ని పెట్టేసుకున్నారు అనుకుంటే తప్పు. ఎవరు తీస్తారండి, ఎవరి కర్మని వాళ్ళు తగ్గిస్తున్నారు. అవి ఒకటి ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు, ఇచ్చేవాడేమో ఇస్తుంది ఈశ్వరుడు కనుకోవాలి, పుచ్చుకునేవాడు ఈశ్వర స్వరూపంలో వచ్చేస్తున్నాడు అనుకోవాలి. ఇద్దరికి ఆ ఈశ్వర భావన ఉండాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతి ఏటా వస్తూనే ఉంటుంది ఇటువంటి మహోన్నతమైనటువంటి రోజులుగానే కన్సిడర్ చేయాలి, వస్తూనే ఉంటుంది. యూటిలైజ్ చేసుకుని తత్ఫలితాన్ని వాళ్ళు అనుభవపూర్వకంలో తెచ్చుకోవాలి, అనుభవంలో తెచ్చుకోవాలంటే ఆచరించాలి. చాలా బ్యూటిఫుల్. మనం ఆచరించేటప్పుడు చిన్నపిల్లలకి చెప్పాలండి, ఇంట్లో పిల్లలకి మనం ఏం చేస్తామంటే పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంట్లో కార్యక్రమాలు చేస్తాం, వాడు అలాగే అలవాటు అయిపోతాడు. రేపు పొద్దున్న అదే చేశారంటే ఏమో ఎప్పుడు చూడలేదు, దిగ్మల్ స్కూల్ ఆపేయచ్చు, ఏం కాదు, ఏమి కాదు, ఆపట్లేదా, కరోనా వస్తే ఏళ్ళకేళ్ళ కొంపలోనే పడున్నాం. మనం ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, హాలిడేస్ అవును సార్, ఏదో వాడికి ఆ రోజు 10th ఎగ్జామ్ ఉంది, బోర్డ్ ఎగ్జామ్ తప్పదు, అప్పుడు ఏం చేయలేదు. కానీ నువ్వు ఒక 20-30 ఏళ్ళ వయసు వచ్చే వరకు చిన్నప్పటి నుంచి చూపిస్తే